హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ 4K టీవీ గ్యాడ్జెట్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఒకవేళ మీ ఇంట్లో ఏదన్నా టీవీ ఉందనుకోండి, అది నాన్ ఆండ్రాయిడ్ టీవీ అనుకోండి. నాన్ ఆండ్రాయిడ్ టీవీని ఆండ్రాయిడ్ టీవీ లాగా, అది కూడా 4K టీవీ లాగా మార్చగలిగే ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ గ్యాడ్జెట్. బాక్స్ చూడటానికి ఎంత ఉండొచ్చు, కానీ దీంట్లో గ్యాడ్జెట్ ఒక పెన్ డ్రైవ్ లాగా చిన్నగా ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది షామీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన షామీ టీవీ స్టిక్ 4K టీవీ ఎడిషన్ అనమాట. దాదాపు 2 years బ్యాక్ దీనికి సంబంధించిన వీళ్ళ చిన్న తమ్ముడిని నేను అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన రివ్యూని షేర్ చేశాను. అది 1080లో అంటే స్మార్ట్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ, ఫుల్ హెచ్డీ టీవీ లాగా మారుస్తుంది. ఇదేమో 4K టీవీ లాగా మారుస్తుంది అనమాట. సో ఇది ఎవరు కొనుక్కోవాలి అన్న, ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి వచ్చింది కదా, అది ఉంది కదా, మళ్ళీ ఇదెందుకు కొత్తగా తీసుకోవాలి అంటే అది ఫుల్ హెచ్డీలో ఉంటుంది. ఇదేమో 4K టీవీ అవుట్పుట్ని తీసుకొస్తుంది. అది కూడా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ క్యాపబిలిటీస్ దీనికి ఉన్నాయి. అండ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్తో ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు మీ ఇంట్లో ఏదన్నా టీవీ ఉంది, అది 4K క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి, కానీ అది మాత్రం ఆండ్రాయిడ్ టీవీ కాదనుకోండి. జనరల్గా ఈ రోజుల్లో మనం వాడే స్మార్ట్ టీవీస్లో శాంసంగ్ టీవీ కావచ్చు, లేదంటే ఎల్జీ టీవీ కావచ్చు, ఇంకొన్ని టీవీ కంపెనీలు మనకి ఆండ్రాయిడ్ని ప్రొవైడ్ చేయవు. వాళ్ళకి సంబంధించిన ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తాయి. ఒకవేళ అలాంటి టీవీలని మీరు 4K టీవీ లాగా మార్చుకోవాలి, అది కూడా కంప్లీట్గా ఆండ్రాయిడ్ టీవీ లాగా మార్చుకోవాలి అనుకుంటే ఇది చాలా యూజ్ అవుతుంది. అది కాకుండా చాలామంది ఆఫీసుల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, వాళ్ళ డెస్క్ల మీద మానిటర్స్ కూడా వాడుతూ ఉంటారు. సో ఈ మానిటర్స్ని కూడా మనం స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ లాగా మార్చుకోవడం ఒక గ్యాడ్జెట్ అనమాట. అదే ఈ ఎంఐ టీవీ స్టిక్ 4K ఎడిషన్. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎలా సెటప్ చేసుకోవాలి, ఇవన్నీ చూద్దాం. బాక్స్ పైన మీకు షామీ టీవీ స్టిక్ 4K ఎడిషన్ అని రాసి ఉంటుంది. డిఫాల్ట్గా కొన్ని యాప్స్ కూడా ఇన్స్టాల్ అయ్యి వస్తాయి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది ఓకే గూగుల్ ద్వారా. బిల్ట్ ఇన్ క్రోమ్కాస్ట్ ఫీచర్ ఉంటుంది. ఇది వెరీ కామన్ ఫీచర్. క్రోమ్కాస్ట్ అనేది చాలా అవసరం. సో దీంట్లో కూడా అది అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ వెర్షన్స్ బ్యాక్ సైడ్ ఇవన్నీ డీటెయిల్స్ రాస్తున్నాయి. అండ్ HDMI పోర్ట్తో వస్తుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ దీనికి ఉంది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇది మీకు 2.4 GHz బ్యాండ్, 5 GHz బ్యాండ్ రెండు కూడా సపోర్ట్ చేస్తాయి. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ సింపుల్గా మీకు లోపల మీకు ఒక టీవీ స్టిక్ ఉంటుంది, అండ్ ఒక బ్లూటూత్ రిమోట్ ఉంటుంది, అండ్ దీనికి సంబంధించిన పవర్ అడాప్టర్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, అంతే. సో ఇది మనకి ఫైనల్గా ఉండే గ్యాడ్జెట్ అనమాట. చుట్టానికి ఒక పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇది 3 inches కూడా ఉండదు, 2.5 inches ఉండొచ్చు అనుకుంటా రఫ్గా. అండ్ మీకు ఇది లోపల ఒక ఛార్జర్ కేబుల్ అయితే వస్తుంది. సో దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, సింపుల్. మీరు ఏదైతే టీవీకి ఈ టీవీ స్టిక్ని పెడదాం అనుకుంటున్నారో దానికి కంపల్సరీగా HDMI పోర్ట్ అనేది ఉండాలి. సో లేదు అనుకోండి, కన్వర్టర్స్ దొరుకుతాయి మనకి బయట ఎలక్ట్రానిక్ షాప్స్లో. HDMI to USB ఇలాంటి కన్వర్టర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ మీ టీవీకి కానీ, లేదంటే మానిటర్కి కానీ, ఓల్డ్ టీవీకి కానీ ఇలాంటి HDMI పోర్ట్ లేదు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఒక కనెక్టర్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సింపుల్, ఆ కనెక్టర్ ద్వారా అయినా దీన్ని డైరెక్ట్గా HDMI పోర్ట్లో ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వెల్కమ్ టు గూగుల్ అని చెప్పి ఆండ్రాయిడ్తో ఆటోమేటిక్ ఇది బూట్ అవుతుంది. సెటప్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. మీరు ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు ఎలా సెటప్ చేసుకుంటారో అలాగే సెటప్ చేసుకోవాలి. గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. ఇది ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది కాబట్టి, సో దీన్ని మీరు కొత్తగా చేసేది ఉండదు. సింపుల్గా మీరు లాగిన్ అయితే సరిపోతుంది అనమాట. దెన్ సింపుల్గా మీకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, రెగ్యులర్ ఆండ్రాయిడ్ టీవీలో ఉండే ఇంటర్ఫేస్. ఇక్కడితో అయిపోతే ఇంకేముంది, కానీ దీంట్లో ఉండేది ప్యాచ్ వాల్ సపోర్ట్. షామీకి సంబంధించిన ప్యాచ్ వాల్ 4.0.8 వెర్షన్ ఉంటుంది. అది మాత్రం ఆసమ్గా అండ్ అల్టిమేట్గా ఉంటుంది అనమాట. సో దీంట్లో మీకు ఒక రిమోట్ వస్తుంది. ఈ రిమోట్లో మీకు ఇక్కడ డిఫాల్ట్గా బ్యాక్ బటన్తో పాటు ప్యాచ్ వాల్ బటన్ ఇస్తారు. ఆ ప్యాచ్ వాల్ బటన్ మీద క్లిక్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ప్యాచ్ వాల్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఎంఐ టీవీ స్టిక్స్లో కానీ, ఎంఐ టీవీల్లో కానీ ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఈ ప్యాచ్ వాల్ సపోర్టే. దాంట్లో మీకు ప్రజెంట్గా ట్రెండ్ అవుతున్న మూవీలు, వెబ్ సిరీస్లు అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంటాయి. అండ్ కేటగిరీస్ వైజ్గా మీకు డిస్ప్లే చేస్తుంటాయి, అండ్ జానర్స్ వైజ్గా కూడా మీకు డిస్ప్లే చేస్తుంటాయి. అండ్ సాంగ్స్ ఇలాంటి వాటి కూడా రకరకాలుగా ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ దీంట్లో ఉన్న ఇంకొక కీ హైలైట్ ఏంటంటే, ఏ మూవీ మనం చూడకూడదు అనేది అక్కడ మనకి IMDb రేటింగ్స్ మనం జనరల్గా ఫాలో అవుతూ ఉంటాం కదా, IMDb రేటింగ్స్ కూడా మనకి దాంట్లో డిఫాల్ట్గా డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇంకా చాలా రకాల
రకాల ఫీచర్స్ ఈ ప్యాచ్ వాళ్ళలో ఉంటాయి. ఇది మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది. సో సింపుల్, మీరు దీన్ని కనెక్ట్ చేసుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ ఇది. అండ్ సెట్టింగ్స్ ప్యానల్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే లేటెస్ట్ వర్షన్తో వస్తుంది. అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ దీంట్లో ఉంటుంది. అండ్ డిస్ప్లేకి సంబంధించిన కొన్ని ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ చేసుకోవడం, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. సౌండ్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ అప్డేట్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా మనకి కనిపిస్తూనే ఉంటాయి అనమాట. ప్లే స్టోర్ దీంట్లో డిఫాల్ట్గా ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే ఇంకేదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. డిఫాల్ట్గా వీళ్ళకి సంబంధించిన ఏవైతే పాపులర్ అప్లికేషన్స్ ఉంటాయి మన రెగ్యులర్గా వాడేవి, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మీరు లాగిన్ అవ్వాలి, మీ అకౌంట్స్తో మీరు లాగిన్ అయ్యి చూసుకోవాలి, అది తెలిసిన విషయమే కదా. సో ఇలా అన్నీ ఉంటాయి అనమాట. మీరు కావాల్సిన విధంగా దీన్ని మార్చుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు వాయిస్ సపోర్ట్ ఉంటుంది. రిమోట్ మీద ఒక వాయిస్ బటన్ ఉంటుంది, దాన్ని లాంగ్ ప్రెస్ చేసి మీకు కావాలనుకున్నది మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అండ్ ఇంకొకటి క్రోమ్ క్యాస్ట్ కూడా దీంట్లో బిల్టిన్గా ఉంటుంది. మీ ఫోన్లో ఏదైనా మూవీ కానీ ఆడియో కానీ ప్లే అవుతున్నప్పుడు యూట్యూబ్లో కానీ దేంట్లో అయినా సరే అక్కడ డైరెక్ట్గా మీరు ఈ టీవీ స్టిక్కి క్రోమ్ క్యాస్టింగ్ చేయొచ్చు అనమాట. సో డైరెక్ట్గా దీంట్లో కూడా మీకు ప్లే అవుతూ ఉంటుంది. ఇది రెగ్యులర్గా క్రోమ్ క్యాస్ట్ అంటే ఎలా వర్క్ చేస్తుంది అనేది మీ అందరికి తెలిసిందే కదా. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఎంఐ టీవీ స్టిక్లు 4K ఎడిషన్లో మీకు డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ అయితే ఉంది. సో మీరు వాడుతున్న లేటెస్ట్ టీవీ అనుకోండి, సో దీంట్లో మీకు అది హాట్స్టార్ కానీ, ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్లో కానీ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే మూవీస్ మీరు ప్లే చేసినప్పుడు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మీకు 2GB ర్యామ్ ఉంటుంది, 8GB మెమొరీ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్లో వీడియోలు డౌన్లోడ్ చేసుకొని, మూవీలు డౌన్లోడ్ చేసుకొని సెండ్ టు ఫైల్స్ టీవీ అని ఉంటుంది కదా, సెండ్ ఫైల్స్ టు టీవీ అనే యాప్, దాని ద్వారా మీరు టీవీలోకి పంపించుకొని అక్కడ నుంచి మీరు ఆఫ్లైన్ మూవీస్ కూడా చూసుకోవచ్చు. ఒక 8GB ఉంటుంది కాబట్టి అరౌండ్ ఒక 5GB మీకు ఫ్రీగా ఉంటుంది. ఒక మంచి క్వాలిటీ మూవీ అయితే మీరు దాంట్లోకి షేర్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ కొత్తవి వేసుకోవాలన్నమాట. అది రెగ్యులర్గా మనం చేసే పనే కదా, రెగ్యులర్గా అలాగే చేస్తూ ఉంటాం. సో ఇది ఎంఐ టీవీ స్టిక్ 4Kకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో దీని ప్రైస్ 4,999 రూపాయలు పెట్టారు. మరి దీన్ని ఎవరు కొనుక్కోవాలి అంటే, రెగ్యులర్గా మన ఇంట్లో ఒక పాత టీవీ ఉంది, దాన్ని మనం 4K ఆండ్రాయిడ్ టీవీ లాగా మార్చవచ్చా అనుకుంటే, ఒకవేళ మీరు వాడుతున్న టీవీ ఏదైతే ఉందో దాని స్క్రీను 4K క్యాపబిలిటీస్ ఉన్నాయి అనుకోండి, దీన్ని తీసుకోండి. లేదు 4K క్యాపబిలిటీస్ లేవనుకోండి, దీనికంటే చిన్న వెర్షన్ ఉంటుంది ఎంఐ టీవీ స్టిక్ అని, అప్పుడప్పుడు 1999, 2299 ఇలాంటి ప్రైజ్లో పెడతా ఉంటాడు. అలాంటివి అప్పుడు తీసుకోండి, సరిపోతుంది. ఇది 4Kని మీకు స్క్రీన్ క్యాపబిలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే 4Kకి వెళ్ళండి, లేకపోతే ఇది మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇది ఎంఐ టీవీ స్టిక్ 4Kకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.